అందరికీ నమస్కారం. మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాను, మీ దగ్గరికి వచ్చే వెళ్తాను. అప్పటి వరకు ఒక 5 minutes మనస్ఫూర్తిగా మాట్లాడదాం అనుకున్నాను. ఇవాళ ఆల్మోస్ట్ 2.5 years అయింది ఇలాంటి స్టేజ్ ఎక్కి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి. లాంగ్ జర్నీలా అనిపిస్తుంది తిరిగి చూస్తే. ఈ జర్నీ మొదటిగా కథతో స్టార్ట్ చేస్తాను. మన టీం బన్నీ వాసు వర్మ. వస్తున్నాను ఖచ్చితంగా వస్తున్నాను. బన్నీ వాసు వర్మ అండ్ బొమ్మరిల్లు భాస్కర్, ఈ ముగ్గురితో కూర్చుని ఈ కథని డెవలప్ చేసి 2.5 years జర్నీ అట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్ ఇక్కడ మేము నుంచున్నాం. గర్వంగా చెప్తున్నాను, ఒక మంచి సినిమా తీసాం. ఒక లవ్ స్టోరీయే కాకుండా లవ్ స్టోరీ విత్ అ లాట్ ఆఫ్ సోల్ అని తీసామని నేను అనుకుంటున్నాను. బన్నీవాసు, థ్యాంక్ యూ వెరీ మచ్. నీకున్న గ్రిప్ దాంట్లో సగం నాకు వస్తే నేను చాలా ఆనందంగా ఉంటాను. అన్ని క్రాఫ్ట్స్ మీద గ్రిప్ పెట్టుకుని అన్ని యాంగిల్స్ నుంచి ఆలోచించి ఒక సినిమాని కథ స్టేజ్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్కి ఎలా తయారు చేయాలని ఆలోచించి ఆ కేపబిలిటీ ఉన్న ప్రొడ్యూసర్ నువ్వు. సో ఐ కంగ్రాచులేట్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అ వండర్ఫుల్ జర్నీ బన్నీవాసు. వాసు వర్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్న గ్యాప్లన్నీ బ్రిడ్జ్ చేశారు. క్రియేటివ్ పీపుల్కి యూజువలీ ఏంటంటే చాలా అప్పుడప్పుడు క్రేజీ అయిపోతారు. ఆ క్రేజీనెస్ని బ్రిడ్జ్ చేసుకుని మీరు కంట్రోల్ చేసుకుని వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఒక వండర్ఫుల్ జర్నీ ఇచ్చినందుకు. బొమ్మరిల్లు భాస్కర్, బొమ్మరిల్లు ఆయన సినిమాలు చూసి నాకు ఆయన రైటింగ్, ఆయన కథలు విపరీతంగా ఇష్టం నాకు. కాకపోతే పర్సన్లో కలిసినప్పుడు ఈయన ఏంటి ఇలా ఉన్నారు, ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నారు అనిపించింది నాకు. ఆయన మైండ్లో యుద్ధాలు జరుగుతుంటాయి. యుద్ధాలే కాకుండా ప్రతిరోజు ఒకే సీన్ని కానీ ఒకే కథని దాన్ని ఎలా తీయాలి అనే తపన పడుతూ ఉంటారు. ఆ ప్యాషన్, ఆ ఫైర్, ఐ అడ్మైర్ ఇట్ విత్ ఆల్ మై హార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అ వండర్ఫుల్ జర్నీ. యూ ఆర్ అ పార్ట్ ఆఫ్ అ లాట్ ఆఫ్ సోల్ సెర్చింగ్ ఐ డిడ్. ఈ లాస్ట్ 2 yearsలో నేను చాలా వరకు సోల్ సెర్చింగ్ చేశాను అనుకుంటున్నాను. దాంట్లో మీరు చాలా పెద్ద పార్ట్ ప్లే చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ జర్నీ. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, ప్రదీష్, థ్యాంక్ యూ ఫర్ ప్రెజెంటింగ్ దిస్ ఫిల్మ్ సో వండర్ఫుల్లీ. Gopi Sundar, thank you brother for the wonderful album. Every song is so touching. Thank you so much for all the effort you put in. Avinash, art director, thank you brother. Inga no ma home art director la ayipaya inka. Ma most eligible bachelor family andarki, Amini garni chandra artists andarki, it was a pleasure working with everyone. Enta warm ga undindi set paina, every day coming and working like a family. Thank you very much. Pooja Hegde, the beautiful Pooja Hegde. Pooja, as beautiful as you are, what I admire most about you, nee hard work, the amount you work from film to film, from character to character, it's inspiring to see someone put in so much effort. I really respect people who respect their careers, and I think that you are absolutely one of the most hard-working people I've seen, and I really admire that. It was a pleasure working with you. Thank you, Pooja. అల్లు అరవింద్ గారు, సార్ మీ గురించి నేనేం చెప్తాను ఇప్పుడు? ఏం చెప్పాలి సార్? చెప్పాలి కాబట్టి మీరు అన్నట్టు మన ఇద్దరి మధ్యన, మా ఫ్యామిలీస్ మధ్యన ఒక అన్సెట్ ప్రామిస్ ఉంది. ఆ ప్రామిస్ డెలివర్ చేసి మనం ఇంకో ఈవెంట్ పెట్టుకుని మాట్లాడుకుందాం సార్. అంతవరకే చెప్తాను సార్ ఇవాళ. ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్ ఆనర్ టు వర్క్ ఇన్ యువర్ ప్రొడక్షన్. థ్యాంక్ యూ సార్ ఫర్ బ్రింగింగ్ మీ దిస్ స్క్రిప్ట్. COVID-19 ఈ పాండమిక్ అనేది అందరినీ ఎఫెక్ట్ చేసింది. అందరూ ఎఫెక్ట్ అయ్యి ఎవరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చేసి వాటిని దాటి రావాల్సి వచ్చాం. 2 years ఫస్ట్ లాక్డౌన్ తర్వాత నాకు అనిపించింది, అసలు ఏంటి మనకి కర్మ, ఏంటి పరిగెత్తాల్సిన టైంలో ఆగిపోతున్నాం మనం, ఏం జరుగుతుంది మన లైఫ్లో? నా ఒక్కడికే కాదు, అందరికీ. అలాంటప్పుడు ఒక వేవ్ ఆఫ్ మూవీస్ మళ్ళీ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత వచ్చి ఒక హోప్ ఇచ్చింది. మళ్ళీ మనం షూటింగ్కి వెళ్ళొచ్చు, మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేయవచ్చు అని ఒక హోప్ ఇచ్చింది. ఆ హోప్ వచ్చిన టైంలో మళ్ళీ ఇంకో వేవ్ వచ్చేసి ఆ హోప్ని తీసుకెళ్ళిపోయింది. అసలు
మళ్ళీ ఇంకో లాక్డౌన్ ఫేస్ చేసాం. అరే మళ్ళీ ఏంటి కర్మ మనకి, మళ్ళీ ఇది ఫేస్ చేయాలా, ఏం జరుగుతుంది మన లైఫ్లో? రెండో లాక్డౌన్ వచ్చిందంటే మూడో లాక్డౌన్ రాకుండా ఉంటుందా, గ్యారంటీ ఉందా? నాలుగోది రాదా? ఇలాంటి దరిద్రమైన థాట్స్ అన్నీ వచ్చాయి. అలాంటప్పుడు నాకు ఈ ట్రైలర్లో ఒక డైలాగ్ నాకు భలే ఇష్టం. ఒకప్పుడు చీకటిలో నుంచి వెలుతురుకు వచ్చానని ఒక హోప్ని పట్టుకొని, ఆ హోప్ని పట్టుకోవడం నీ ఇష్టం అని. ఎవరికైనా ఒక హోపే అవసరం. అలాంటి హోప్, మొన్న లవ్ స్టోరీ ఇచ్చిన హోప్ థియేటర్లో ఓపెన్ అయిన తర్వాత థియేటర్లో సినిమాలు ఆడుతాయి, ఒక హోప్ ఇచ్చింది. ఆ హోప్ని నేను గట్టిగా పట్టుకుంటున్నాను ఇవాళ. రేపు 15th అక్టోబర్ మేము ఆ హోప్ని పట్టుకునే వస్తున్నాం. మంచి రోజులు రాబోతున్నాయి. థియేటర్లు 100% ఆక్యుపెన్సీకి వస్తాయని కోరుకుంటూ, డెఫినెట్లీ గత వైభవాన్ని మళ్ళీ చూస్తామని నేను అనుకుంటున్నాను. ఆ పాజిటివ్ థాట్తోనే మేము వస్తున్నాము, టీం అందరం కలిసి. థ్యాంక్ యూ, మా బ్రదర్కి థ్యాంక్ యూ చెప్పాలి. అంటే చాలా ధైర్యం కావాలి. ఒక ఇలాంటి సిచ్యువేషన్లో ముందడుగు వేసేసి వెళ్ళిపోవడం ధైర్యం కావాలి. వాళ్ళ లవ్ స్టోరీ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. మేము తీసేది సినిమాలు థియేటర్ కోసమే. అసలు ఈ మధ్యన ఓటీటీలు వచ్చాయి, వాటికి రెస్పెక్ట్తో చెప్తున్నాను, కానీ మనం తీసేదే థియేటర్ కోసమే. ఈ థియేటర్లో మీరు రావాలి, మీ ఫ్యామిలీస్తో రావాలి. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ, మాస్కులు వేసుకుంటూ, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ, ప్లీజ్ సేఫ్గా మీ ఫ్యామిలీతో వచ్చి పూజ అన్నట్టు లాఫ్టర్ థెరపీ ఎక్స్పీరియన్స్ చేసి మనందరం ఈ కోవిడ్ని ఇంకా మర్చిపోదాం. ముందడుగు వేయాల్సిన సమయం వచ్చింది. ఆ వెనకడుగు వేసే సమయం దాటింది. ఇంకా ఫైట్ చేయాల్సింది మనం. గర్వంగా చెప్తున్నాను, 15th అక్టోబర్ వస్తున్నాము. థియేటర్లోనే కలుద్దాము. ఆఖరికి నా మీద ఎంతో నమ్మకం పెట్టిన అక్కినేని అమ్మాయిలందరికీ, ఏ సిచ్యువేషన్లో అయినా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారు. నేను ఎక్కువ మాట్లాడను, ఒకటే చెప్తాను, మీరిచ్చిన నమ్మకాన్ని నేను నిలబెట్టే వరకు నేను నిద్రపోను. నాకు నిద్ర రాదు, నేను నిద్రపోలేను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఖాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఆనందంగా ఉంది. 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. త్వరలో మళ్ళీ కలుద్దాం డెఫినెట్గా. ఇప్పుడు మా అన్నయ్యని పిలుద్దాం అనుకుంటున్నాను. దాన్ని పిలిచే ముందు ఒక ఈవెంట్కి ఎప్పుడో వెళ్ళాను, ఏదో టూర్కి వెళ్ళినప్పుడు నాకు ఒకటి బాగా గుర్తు. సడన్గా ఎవరో అరిశారు క్రౌడ్లో, చుక్కల్లో చంద్రుడు, చైతు బాబు తమ్ముడు.